నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. యక్షుడు ధర్మరాజు గారిని ప్రశ్నలు వేస్తూ వీరొక గంభీరమైనటువంటి ప్రశ్న వేశాడు. ధర్మాలన్నిటిలోకి గొప్ప ధర్మం ఇది. అది సాధారణంగా అనేక చోట్ల ప్రస్తావనకు వస్తుంది భారతంలో. అహింస పరమో ధర్మ. అన్ని ధర్మాలలోకి గొప్ప ధర్మం ఏది అంటే అహింస. అయితే మరి మిగిలినవి కూడా ఉన్నాయి కదా ధర్మాలు. అనేక ధర్మములు ఉన్నాయి లోకంలో. అనేక ధర్మములు ఉన్నప్పుడు ఒక్క అహింసే ఎందుకు గొప్పదైంది? ఈ ప్రశ్న ఇంతకు ముందు నహుషుడు కూడా అడిగాడు. లోకంలో దానము ఒక ధర్మం, ఆర్తులను ఆదుకొనుట ఒక ధర్మం, పరోపకారము ఒక ధర్మం, సత్యభాషణము ఒక ధర్మం, శౌచమును నిర్వర్తించుట ఒక ధర్మం, పెద్దలను గౌరవించుట ఒక ధర్మం, సమాజహితము ఒక ధర్మం. వీటన్నిటిలో కూడా మిగిలిన వాటిలో ఎక్కడైనా చిన్న చిన్న దోషాలు వచ్చినా అహింసావ్రతాన్ని త్రికరణ శుద్ధిగా పాటించిన వాడెవరో అటువంటి వ్యక్తి స్వర్గలోకవాసాన్ని పొందుతున్నాడు కదా. అటువంటప్పుడు అహింస అనేటటువంటిది అంత గొప్పతనాన్ని ఎందుకు పొందింది అని ధర్మరాజు గారిని నహుషుడు అడిగినప్పుడు ధర్మరాజు అక్కడ ఒక మాట చెప్పాడు. ఆయన అన్నాడు, అహింసావ్రతమునందు మిగిలినటువంటి ధర్మములు పాటించకపోయినప్పటికీ కూడా, అంటే పాటించకపోయినప్పటికీ అంటే పాటిస్తున్నప్పుడు చిన్న చిన్న వైక్లభ్యములు ఏర్పడినప్పటికీ కూడా కాపాడగలిగిన శక్తి ఉంది. అది ఒక్క అహింసా ధర్మమే అలా చేయగలదు. అందుకే అహింసా ధర్మాన్ని బాగా పట్టుకున్నటువంటి వాడు స్వర్గలోకమును పొందుతాడు. అంతవరకు బాగుంది. అక్కడ కొంత వివరణ చేశాడు ధర్మరాజు గారు. ఇక్కడ కూడా ధర్మాలన్నిటిలో గొప్ప ధర్మం ఇది అంటే అహింస అన్నాడు. ఎందుకు గొప్ప ధర్మం అహింస? ఏదో ఒక కారణం ఉండాలి కదా. ఏ కారణం లేకుండా అహింస పరమో ధర్మ అని ఎలా అంటారు? దాని వెనక ఏదో కారణం ఉండాలి. మీరు బాగా ఆలోచించండి. అహింస, సత్యము ఈ రెండిటి గురించి మారి 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 ప్రశ్నలు పడుతుంటాయి యక్ష ప్రశ్నల్లో. కారణం ఏమిటంటే ఈ అహింస, సత్యము ఈ రెండిటిని పాటించడం వెనక ముందు సమస్త భూతములను ప్రేమించుట అన్నది మనసుకి అలవాటైతే తప్ప ఈ రెండిటిని పాటించడం సాధ్యం కాదు. అహింసావ్రతాన్ని పాటించాలనుకోండి, నేను ఏ భూతము జోలికి వెళ్ళను అని కాళ్ళు చేతులు కట్టుకు కూర్చోవడం కాదు. ఎప్పుడు వెళ్ళడు ఏ భూతము జోలికి? ఎప్పుడు ఎవరిని హింసించేటటువంటి స్వభావమును పొందకుండా ఉండగలుగుతాడు అంటే శత్రుమిత్ర పరిజ్ఞానం అన్నది పెట్టుకోకుండా అన్ని ప్రాణులను ప్రేమించాలి. అన్ని ప్రాణులను ప్రేమించడం ఎలా సాధ్యం అవుతుంది? దానికి ఏదో కారణం ఉండాలి కదా. ఏ కారణం లేకుండా ఎలా ప్రేమిస్తారు అంటే ఈ సమస్త ప్రాణులు ఈశ్వరుని చేత నిర్మింపబడ్డాయి. ప్రతి ప్రాణి యందు ఉన్నవాడు ఈశ్వరుడే. ఏ ప్రాణి బాధపడినా ఆ బాధ ఈశ్వర బాధయే. ఇప్పుడు ఈ చెయ్యుంది, ఈ చెయ్యుంది. లౌకికంగా చూస్తే ఈ చెయ్యి వేరు, ఈ చెయ్యి వేరు. ఇది కుడి చెయ్యి, ఇది ఎడం చెయ్యి కాదు. కానీ ఈ కుడి చెయ్యి ఎప్పుడైనా అసలు అలా కొట్టకూడదు ఎవరిని. అందులో చెప్తున్నది అహింస గురించి. ఏదో మా అబ్బాయిని ఒరే సరిగ్గా చదువుకో అని ఓ చిన్న దెబ్బ వేసిందనుకోండి, ఏదో పనిని సాధించడానికి వేశాను అని తృప్తి పడచ్చు. కానీ ఎప్పుడైనా ఈ చెయ్యి ఈ చేతిని కొడుతుందా? ఈ చెయ్యి ఈ చేతిని కొడుతుందా? ఈ చెయ్యి ఎవరినైనా ఏమైనా అందేమో, ఈ చెయ్యి ఎవరినైనా ఏమైనా అందేమో. మా పిల్లల్ని చిన్నతనంలో వాళ్ళు సరిగ్గా చదువుకోకపోతే, అది కూడా కించిత్ కొద్దిగా. కానీ ఇది దీన్ని కానీ ఇది దీన్ని కానీ కొట్టదు. ఇలా కూడా అందవు. కారణం లేకుండా ఇది ఇది దెబ్బలాడుకున్నా ఎప్పుడన్నా ఎవరికన్నా ఉండదు. అలాగా ఎందుకు ఉండదు అంటే ఈ రెండు నాకు చెందినవి అన్న భావన వీటి యందు ఉన్నది. ఈ రెండు నాకు చెందినవి కాబట్టి ఈ రెండు నన్ను రక్షించడానికే కానీ ఈ రెండు దెబ్బలాడుకోవడానికి కాదు. అందుకని ఆ రెండు దెబ్బలాడుకో.
అలా ప్రపంచమునందున్నటువంటి సమస్త భూతములు ఈశ్వరుడికి చెందినవి. ఈశ్వరుడు ఉన్నాడు, ఇందులో ఉన్నది అందులో ఉన్నది. ఇది బాధపడ్డం ఏమిటో అది బాధపడ్డం అంతే. కాబట్టి అది ఈశ్వర బాధ. నేను అన్నదానిలోని ఒక ముక్కే అందులో ఉంది. ఇదంతా కలిపి ఒక నేనే అన్నిటిలో ప్రవేశించి ఉంది. ఏది బాధపడినా నేను బాధపడ్డమే. నేను ఈ చేత్తో ఈ చేతిని కొట్టి బాధపడను కదా. నాకు రెండు చేతుల మీద ప్రేమ. ఈ చెయ్యి ఎప్పుడైనా బాగా నొప్పి చేసింది అనుకోండి, ఈ చెయ్యి చేయవలసిన పని ఈ చెయ్యి చేస్తుంది. ఈ చెయ్యి బాగా నొప్పి చేసింది అనుకోండి, ఎందుకన్నా ఈ చేయవలసిన పని ఈ చెయ్యి చేసి పెడుతుంది. ఉపకరించుకుంటాయి కానీ ఒకదాన్నొకటి బాధించుకోవు. కారణం ఒకటికి చెందినవై ఉండడం. అలా ఈ సమస్త ప్రాణులు ఈశ్వరుడివి, అన్నిటి యందున్నవాడు ఈశ్వరుడు. కాబట్టి నేను ఏ ప్రాణిని బాధించినా అది ఈశ్వర బాధ. కాబట్టి నేను బాధించను. అప్పుడు నేను మీద ఎంత ప్రేమ ఉంటుందో నువ్వు మీద అంత ప్రేమ ఉంటుంది. అది నువ్వు కాదు, నేనులో అంతర్భాగం. నువ్వంటే దండిస్తుంది. నేను వేరు నువ్వు వేరు అంటే నేనుకి నువ్వుకి మధ్య సముద్రాలు పట్టేస్తాయి. అప్పుడు నువ్వేమైపోయినా పర్వాలేదు, నేను బాగుండాలి. కానీ నేనులో ఒక ముక్క అందులో ఉంది, అది నేనే, ఇది నేనే. అది నువ్వు కాదు, నేను, అన్నీ నేనే అన్నాడు అనుకోండి. అప్పుడు ఏమైపోతుందంటే ఎలా బాధ పెడతాడు? పెట్టడు. అంటే అన్ని ప్రాణులను ప్రేమించుట అన్న సిద్ధాంతం ముందుకుంటుంది. అది ఉంటే అహింసావ్రతం ఉంటుంది. అంటే ఇప్పుడు మనసు చాలా చాలా విశాలమైతే తప్ప అహింసావ్రతం కుదరదు అసలు కదా. అందుకని అహింసా పరమోధర్మ. అయితే నేను మీతో చెప్పా, అహింసలో కూడా పూర్తిగా కాళ్ళు చేతులు కట్టేసి కూర్చుని బ్రతకడం కుదరదు. ఏదో నడుస్తూ ఉంటే కొన్ని జీవులు చనిపోయాయండి, సూక్ష్మాంగ జీవులు అంటే తప్పదు. మరి నేనేం చేయను దానికి? అంతవరకు ఆ హింస అనుమతింపబడుతుంది. సత్యము కూడా అంతే. సత్యము కూడా నిజము పలుకుట అంటే ఏది ఏమైపోయినా నిజము పలుకుట అని అన్వయం చేయరు వేదాంతంలో. దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. సత్యం వద అన్నారనుకోండి, ఎవరు ఏమైపోని, సమాజం ఏమైపోని, ప్రపంచం ఏమైపోని, పక్కనున్నవాడు ఏమైపోని, నేను నిజం చెప్పడం ఒకటే నా వ్రతం అని అనడం నిజం కాదు. అది సత్యం కాదు. ఏది సత్యం అంటే ఒక్కొక్కసారి అవతల ప్రాణిని కాపాడడానికి నువ్వు అబద్ధం చెప్పినా అది నిజమే అవుతుంది. అందుకే సత్యము యొక్క ఎరుక యందు ప్రేమ ఉంటుంది. నీకు నేను బాగా అర్థం అయ్యేటట్టుగా చెప్పాలి అని అనుకున్నాను అనుకోండి. ఏదో ఓ పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు కొట్టి ఇంట్లోకి వచ్చి, బాబాయ్ గారు ఎవరో దుర్మార్గులు వెంట పడుతున్నారండి, మెళ్ళో గొలుసు లాక్కోవాలని అంది. అలాగా అమ్మా, లోపల కూర్చో నేను చూస్తాను అని బయటికి వెళ్ళాడు. పిన్నిగారు అని ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాల్ని పట్టుకుని ఆమె బాధపడి ధైర్యాన్ని పూని నేను ఎవరో ఒకళ్ళ ఇంట్లోకి వచ్చాను, ఇప్పుడు కాపాడపడతాను అని వచ్చింది. ఈ యజమాని ఇంటి బయటికి వెళ్ళి నించున్నాడు. ఎవరో 10 మంది బలవంతులైన వ్యక్తులు వచ్చి, ఇటుగా ఓ పిల్ల వెళ్ళిందా అని అడిగారు. ఇప్పుడు ఆయన సత్యమే చెప్పవలెను. సత్యం వద అని, అవును ఆ పిల్ల ఇటుగా వచ్చినది, మా తలుపు కొట్టినది, ఇదిగో మా ఇంట్లో ఉన్నది అన్నాడు అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు? ఈయన్ని పక్కకి తోసేసి ఆ పిల్ల మెళ్ళలో లాక్కుపోతారు. ఆ పిల్ల ఏదో తెలిసో తెలియకో బంగారం ఎక్కువ వేసుకుని ఉంది, ఆ బంగారం లాక్కుపోయారనుకోండి. ఇప్పుడు అది సత్యం అవుతుందా అంటే శాస్త్రం అంది అసత్యం అవుతుందండి. అదేమిటి, వాడు సత్యం కదా చెప్పాడు అంటే, నీ పక్కన ఉన్న వేరొక అమాయకపు ప్రాణి హింసకు గురి అయ్యేటట్టుగా నువ్వు చెప్పే సత్యము కిందకి రాదు. ఇలాగా ఎవరు వెళ్ళలేదే, నేను ఇప్పుడేగా బయటకు వచ్చాను అన్నాడు అనుకోండి, అబద్ధం చెప్పాడు. కానీ ఒక అమాయకురాల్ని కాపాడాడు. ఆమె బంగారం దొంగిలించకుండా పిల్లని కాపాడి, వాళ్ళు అలా పోయిన తర్వాత, అమ్మ బెంగ పెట్టుకోకు, మీ అమ్మగారు నాన్నగారు ఎక్కడ ఉంటారమ్మా అని, నువ్వు మీ పిన్నిగారి దగ్గర కూర్చో, నేను వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తానని వెళ్ళి తీసుకొచ్చి భద్రంగా పిల్లని అప్పచెప్పి, అయ్యా అంత బంగారం పెట్టి పంపించకండి, ఎంత శ్రావణ మాసం వచ్చిందని వరలక్ష్మీ వ్రతాలైనా అని చెప్పి పంపించాడు. ఇప్పుడు ఆయన అసత్యము చెప్పినట్టు కాదు, సత్యము చెప్పినట్టే.
ఎందుకంటే అందులో ప్రాణి రక్షణ ఉన్నది. ప్రేమ ఉందా? ఒక ప్రాణి రక్షింపబడాలన్న ప్రేమ ఉందా? భూతదయ, సమస్త భూతముల యందున్న ప్రేమ చేత ఆయన అబద్ధం చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రేమ ఉండి ఒక ప్రాణిని కాపాడడానికి చెప్పిన అబద్ధం అబద్ధమే అని చెప్పడానికి వీల్లేదప్పుడు అది సత్యము అని చెప్పవలసి ఉంటుంది. అందుకే ధర్మము వేరు, ధర్మ సూక్ష్మము వేరు. ధర్మము యథార్థంగా వాచ్యార్థాన్ని చెప్పేస్తాం, కానీ సందర్భాన్ని బట్టి అన్వయం చేసి అహింస వెనక ఏ ఉంటుంది, సత్యమునకు వెనకే ఉంటుందని అన్వయం చేసి ధర్మ సూక్ష్మాన్ని ఒక సంఘటన పరంగా చెప్పడానికి పరమేశ్వరానుగ్రహము, ఆ శాస్త్ర ప్రవేశము ఉండి ఉండాలి. లేకుండా సాధ్యం అవుతుందా? రామాయణంలో సీతమ్మ శిశుపావృక్షం కింద కూర్చున్నప్పుడు హనుమతో మాట్లాడారు. మాట్లాడితే రాక్షస స్త్రీలందరూ వచ్చి ఎవరో కోతి నీతో కిచకిచలాడింది, ఆ కోతి తర్వాత అశోకవనాన్ని భంజించింది, ఎవరా కోతి అని అడిగారు. ఆవిడంది యూయమేనాభిజానాతి యోయం యద్వా కరిష్యతి అహిరేవహ్యహే పాదాన్ విజానాతి సంశయ అంది. పాము కాళ్ళు పాముకి తెలుస్తాయి. ఇదంతా రాక్షస ప్రదేశం. ఎవరొచ్చారో ఎవరు మాట్లాడారో మీకు తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది కోతి కిచకిచలాడితే అని. ఆవిడికి తెలియదా వచ్చిన వారు హనుమని? మరి అబద్ధం చెప్పలేదా సీతమ్మ? తప్పు కాదా అంటే ఎవరి కోసం వచ్చారు ఆయన? 100 యోజనముల సముద్రమును దాటి ఆవిడ్ని అన్వేషిస్తూనేనా వచ్చారు? ఆవిడికి ఊరట కల్పించడానికైనా వచ్చారు? అటువంటప్పుడు తన కొరకని రామకార్యం కోసమని 100 యోజనముల సముద్రమును దాటి వచ్చినటువంటి వ్యక్తి యొక్క ఉనికి చెప్పి, ఆయన ఎవరో చెప్పి ఆయన వధకు తాను కారణమైతే ఆమె సత్యము చెప్పినా అసత్యమే, ఆయన భద్రత కొరకు ఆమె అసత్యము చెప్పినా సత్యమే. అందుకే ధర్మ సూక్ష్మాన్ని నిర్ణయించడం అంత తేలిక విషయం కాదు, సందర్భాన్ని బట్టి నిర్ణయిస్తారు. కాబట్టి సత్యము వెనక కానీ అహింస వెనక కానీ ఏముంటుంది అంటే ఆర్ద్రత, సమస్త భూతముల యందు ఒక ప్రేమ భావన ఉంటుంది. ప్రేమ భావనకు కారణమేమి? ఏ కారణము చేత ప్రేమిస్తాడు? అలా లోకంలో అందరూ ప్రేమించగలరా? ప్రతి వాళ్ళని ఎలా ప్రేమించగలరు? కుక్కని, పిల్లిని, పందిని, నక్కని అన్నిటినీ ప్రేమించమంటే ఎలా ప్రేమిస్తాడు? అంటే అన్నీ కూడా ఈశ్వరుని చేత చెక్కబడిన శిల్పములు, అన్నిటి యందు ఈశ్వరుడు ఉన్నాడు. కాబట్టి ఆ అన్ని ప్రాణులను ప్రేమించి కాపాడాలనేటటువంటి బుద్ధి కలగడం, దాన్ని హింసిస్తే నాకు బాధ కలుగుతుంది, దానికి కలిగిన బాధ నా బాధయే, నేను ఎలా ఉంటానో ఆ నేనే అందులో ఉన్నది అంటే దాని ఉద్దేశ్యం. ఇప్పుడు అలా వెళ్ళిపోతుంటే ఓ ఏనుగు వస్తుంటే ఆ ఏనుగు మీద పడి తొక్కేస్తున్నా సరే దాన్ని ఏమనకుండా ఉండండి, అది కాదు ప్రేమ అంటే. అది ఏనుగు, దాని బుద్ధి కొంతవరకే ఉంటుంది అని తెలిసినప్పుడు దానికి దూరంగా ఉండాలి. అంతేకాని మీరు ఏనుగుని ప్రేమించమన్నారు కదండి, సమస్త భూతములను ప్రేమించమన్నారు కదా, అందుకని నేను ఒక గోధుమ త్రాచుని ప్రేమిద్దామని పుట్టలో చెయ్యి పెట్టి పీకానంటే నా దోషం కాదు. నేను అందుకే చెప్పా ధర్మ సూక్ష్మాన్వయము కష్టము అని చెప్పా. అది ఆ సందర్భమును బట్టి ఉంటుంది. సమస్త భూతముల యందు ఆ ప్రేమ ఉన్నప్పుడు హింసాభావన తగ్గిపోతుంది. తప్పనిసరి పరిస్థితి అయితే హింస జరుగుతుంది, కానీ ఆ హింస అన్ని వేళలా హింస అని చెప్పడం కుదరదు. దేశ సరిహద్దుల్లో సైనికులు నిలబడతారు, అహింస పాటించవలెను, హింస చేయరాదు అని శత్రు సైనికులు చొచ్చుకొని లోపలికి వస్తున్నా వాళ్ళు అహింసావ్రతమును పాటించుతున్నాము అని ఏం చేయకపోతే దేశం ఉనికుంటుందా? వాళ్ళప్పుడు కాల్పులు జరిపి శత్రు సైనికుల్ని పడగొట్టారు, వాళ్ళు అహింస చేశారా? వాళ్ళు హింస చేశారా? వాళ్ళు హింస చేయలేదు. వాళ్ళ విద్యుక్త కర్తవ్యాంతర్గతముగా శత్రువుని చంపారు, హింస కాదు. నాకు ఓ సెగ్గడ్డు వచ్చింది, బాధపడుతున్నాను, వైద్యుడి దగ్గరికి వెళ్ళాను, మత్తిచ్చి కోసేశాడు ఆయన. ఇప్పుడు ఆయన కత్తి పట్టు కోశాడా లేదా? సెగ్గడ్డ నా శరీరంలోనైనా పుట్టింది, అది నా శరీరంలో అంతర్భాగమేనా? మరి కోశాడా? ఆయన హింస చేశాడండి అనొచ్చా? అనకూడదు. శరీర రక్షణ కొరకు దుష్టాంగమును ఖండించాడు. రక్షణ. ఓ న్యాయమూర్తి ఉన్నాడు, ఓ తప్పు పని చేసిన వాడికి ఉరిశిక్ష వేశాడు, న్యాయమూర్తి గారు హింస చేసినారు అనొచ్చా? అనకూడదు. అదే ఆయన విద్యుక్త కర్తవ్యమునందు అంతర్భాగము, అది హింస కాదు, అహింస. ఇప్పుడు పైకి హింసలా కనపడేవి అన్నీ పట్టుకెళ్ళి అన్వయం చేసి హింస అనకూడదు. సందర్భాన్ని బట్టి అన్వయము మారుతూ ఉంటుంది.
అది సూక్ష్మ బుద్ధితో పరిశీలనం చేసి చెప్పవలసి ఉంటుంది. అందుకే సాధారణంగా మాట్లాడవలసి వచ్చినప్పుడు అహింస ఎందు కాని సత్యమునందు కాని ఎప్పుడూ కూడా ఉండే సిద్ధాంతం ఏది అంటే విశాల హృదయము, సమస్త భూతముల యందు ప్రేమ. ఆ ప్రేమ భావన చేత ఎవరి జోలికి వెళ్ళడం. ఆ ప్రేమ భావనకు కారణము సమస్తము ఈశ్వర నిర్మితము, అన్నీ ఆ భగవంతుని యొక్క బిడ్డలే. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం. నేను ఎలా పార్వతీ పరమేశ్వరుల బిడ్డణ్ణి అని భావన చేసుకుంటానో అలా అన్ని ప్రాణులు ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క సంతానమే, సమస్త భూతములు వాళ్ళ సంతానమే అయినప్పుడు అన్నిటి యందు అక్క చెల్లెళ్ల భావన, అన్నదమ్ముల భావన పొందుతాడు. అది ఈ జాతి యొక్క గొప్పతనం. అందుకనే ఆ రెండిటినీ అన్వయం చేసేటప్పుడు సూక్ష్మ బుద్ధితో చేయవలసి ఉంటుంది. రెండు, సాధారణంగా రెండిటినీ పాటించేటప్పుడు భూతముల యందు ప్రేమ అనేటటువంటిది ఉంటే తప్ప అసలు ఆ రెండు వ్రతములను సాధించడం సాధ్యమయ్యే విషయం కాదు. హృదయమునందు ఆర్ద్రత ఉన్నవాడికే ఇది సాధ్యమయ్యే విషయం సుమ. ఆర్ద్రత ఉన్నా ఒక్కొక్కసారి హింస తప్పదు. సైనికుడు, న్యాయమూర్తి, వైద్యుడు అవి హింస కానే కావు, అహింస కిందకే వస్తాయి సూక్ష్మ బుద్ధితో పరిశీలించినప్పుడు. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. అందుకే ధర్మములలో కల్లా గొప్ప ధర్మం ఏది అని అడిగితే అహింస. అహింస పరమో ధర్మ. నహుషుడి దగ్గర కొంత చెప్పాడు ధర్మరాజు గారు, యక్షుడి దగ్గర మళ్ళీ అహింస గొప్పది అని చెప్తున్నాడు. అలాగే పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి కర్మ ఏది అంటే యజ్ఞము. యజ్ఞము కేవలము సనాతన ధర్మమునకు చెందినది. అందుకే యజ్ఞము యొక్క ఫలితము 3 రకములుగా ఉంటుంది. 3 రకముల ప్రయోజనాన్ని సిద్ధింపచెయ్యగలిగినది యజ్ఞము కనుక పరిపూర్ణ ఫలితం ఇస్తుంది అన్న మాట అన్వయం చేస్తారు. పూజ చేస్తే సిద్ధించదాండి, ప్రదక్షిణం చేస్తే సిద్ధించదాండి, సేవ చేస్తే సిద్ధించదాండి కాదు. ఈ యజ్ఞము చేస్తే పరిపూర్ణ ఫలము సిద్ధిస్తుంది అనడానికి కారణం అది 3 ప్రయోజనములను ఇస్తుంది. ఒకటి, బాహ్యమునందు ఏదైనా ఒక అవసరం ఉన్నది, అవసరం తీరాలి. ఒక అవసరం ఎందుకు తీరదు? ధర్మరాజు గారిదే సిద్ధాంతం. ఏం చెప్పాడు? గత జన్మలలో చేసిన పాపపుణ్యములు ఉన్నాయి, అవి సుఖదుఖములుగా వచ్చాయి, మంచిది. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఒక విషయాన్ని పరిశీలించవలసి ఉంటుంది. నేను గత జన్మలో ఏదో పాపం చేశాను, అది దుఃఖ రూపంలో వచ్చింది. ఇప్పుడు నేను భగవద్భక్తితో ఉన్నాను, నేను తెలుసుకున్నాను, పెద్దల వలన గురువుల వలన తెలుసుకున్నాను. ఏమండి, ఇది నేను చేసిన పాపమునకు ఫలితమే, అందుకే నేను దుఃఖపడుతున్నాను అని తెలుసుకున్నాను. అప్పుడు నా పాపము పూర్తయ్యే వరకు నేను దుఃఖపడుతూ కూర్చోవడమేనా? నేను తెలుసుకున్న తర్వాత ప్రార్థన చేస్తే నా పాపమును తొలగించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? అలా లేడు. పాప ఫలితమును అనుభవించవలసింది అన్నాను అనుకోండి. అప్పుడు అన్నిటికన్నా గొప్పది ఇది అంటే కర్మ. ఏ పని చేశారో ఆ పనే గొప్పది, పని కన్నా గొప్పది ఎవరూ లేరు. కానీ కర్మ కన్నా గొప్పది ఇది అంటే ఈశ్వరుడు. ఆయన సంతృప్తి చెందాడనుకోండి, వీడి యందు మార్పు వచ్చింది. వీడిప్పుడు భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్మాడు. ఇప్పుడు వీడు ఇతర విషయముల జోలికి వెళ్ళటం లేదు. వీడి పాపబుద్ధితో ప్రవర్తించి ఎవరిని బాధ పెట్టట్లేదు. కాబట్టి వీడు ఇంత బాధపడవలసిన అవసరం లేదు. కాబట్టి క్షమించి వీడు చేసిన పాపాన్ని ఇక్కడతో తీసేస్తున్నాను, పడిన దుఃఖం చాలు, ఇక్కడతో తీసేస్తున్నాను అన్నాడు అనుకోండి, కథ సుఖాంతం అయిపోయింది. ఆ పాప ఫలితం అక్కడతో పోయింది. అప్పుడు ఈశ్వరుడు ప్రధానుడవుతాడు, లేకపోతే కర్మ ప్రధానం అయిపోవట్లా. అలాగే ఫలాన్ని ఇచ్చేటప్పుడు కేవలము చేసిన వాడికే అన్నారనుకోండి, అప్పుడు ఐశ్వర్యమును బట్టి శక్తిని బట్టి ఉంటాయి చేసే పనులు. అవి వాళ్లే చేయగలరు కానీ అందరూ చేయగలరా? చేయలేరు. కాదు, భక్తితో చేసిన ఎంత చిన్న పనినైనా పెద్దదిగా చేసి ఎంత పెద్ద ఫలితాన్నైనా ఇవ్వగలడు. అది ఎవరన్నది కూడా ఆయనకు అనవసరం. ఒకనాడు ఒక సాలెపురుగు చేసింది, ఒక పాము చేసింది, ఒక ఏనుగు చేసింది, మోక్షం ఇచ్చాడు. అలా ఎలా ఇస్తావు? అది మనుష్య జన్మలోకి వచ్చిందా? వేదం జరిగిందా?
శాస్త్రం జరిగిందా, దానికి బుద్ధి ఉందా, దానికి నోరుందా, వాక్కుందా, ఉత్తమ కర్మలు చేసిందా, ఆయనతో వాదిస్తావా? కుదరదు. ఆయన అనుకున్నాడు, ఆయనకి నచ్చింది, అంత తక్కువ ఉపకరణములు కలిగిన ప్రాణి అంత భక్తితో ప్రవర్తించింది, దానికి మోక్షం ఇవ్వాలనుకున్నాడు. మీరు అడగడానికి వీల్లేదు, మీరు అడగలేరు ఈశ్వరుడు. అనుదైవస్య కర్మతత్ అంటాడు రామాయణంలో రాముడు. ఆయనని అనువర్తించడం విన తిరగబడితే వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకే ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రముల్ సూచే తానీ విద్యాభ్యాసమునర్చె కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాకజంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటారు. యజ్ఞం ఏం చేస్తుందంటే అవసరము, అది తీరలేదు అంటే ఏదో పాపము ఫలితాన్ని ఇస్తోంది కదూ, అది అక్కడతో క్షమింపబడి నువ్వు కోరుకున్న అవసరం, ప్రధానమైన కోరిక కాదు, కోరిక అంటే అవసరము ఏది ఉందో అది తీరుతుంది. దశరథ మహారాజు గారికి 60,000 సంవత్సరాలు వచ్చాయి, పిల్లలు లేరు. పుత్రకామేష్టి చేశాడు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ తథర్వశిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అన్నాడు ఋష్యశృంగుడు. పుత్రకామేష్టి చేశాడు, సంతోషించాడు ఈశ్వరుడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని పిల్లలుగా ఇచ్చాడు. తానే వచ్చాడు నిజానికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులుగా. అలా ఎందరో తమ తమ కామ్యములను, అవసరములను తీర్చుకున్న వారు ఉన్నారు యజ్ఞము ద్వారా. బాహ్యమునందు ఏ అవసరము తీరక బాధపడుతున్నాడో ఆ అవసరము తీరడానికి యజ్ఞము కారణమైంది. 1. 2, చిత్తశుద్ధికి యజ్ఞము కారణము. తన ఒక్కడి కొరకే కాదు, సమస్త ప్రాణుల హితము కొరకు చెయ్యాలన్నా కూడా యజ్ఞమే. లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలంటే ఏమిటి ఉండాలి? అన్నం ఉండాలి ముందు. ఆకలి వేసినప్పుడు అన్నం, దాహం వేసినప్పుడు నీళ్లు, ఈ 2 దొరికితే మిగిలిన వాటి విషయం తర్వాత. ముందు ఈ 2 ఉండాలి కదా. ఈ 2 కావాలంటే ఏ ఉండాలి? వర్షం ఉండాలి. అంటే ఇప్పుడు సమస్త జనుల యొక్క హితము కొరకని ఒక యజ్ఞమును చేస్తే అప్పుడు లోక కళ్యాణము కొరకు ఏమి సంభవిస్తోంది? వర్షము పడుతోంది. అంటే లోక కళ్యాణమునకు తన ఒక్కడి కోరిక కాదు, తన అవసరం కాదు, సమస్త లోక కళ్యాణమునకు కారణమైనటువంటి వర్షము పడడానికి, లోక కళ్యాణము జరగడానికి కారణము యజ్ఞము. ఎన్నో చోట్ల అది నిరూపింపబడిందే కదా వాంగ్మయంలో. కాబట్టి యజ్ఞమును చేస్తారు. 3, ఈ భూమికి సంబంధించినటువంటి కోరిక కాదు. ఇక్కడ ఏదో నాకు కొడుకు పుట్టాలనో, కూతురు పుట్టాలనో, లేకపోతే రాజ్యం కావాలనో, ఇంకోటనో చేయలేదు. లోక కళ్యాణము కొరకని కాదు. మరి దేనికోసం చేశావు అంటే శరీర పతనానంతరము స్వర్గలోకవాసము కొరకు 100 యజ్ఞములు చేశాడు. శతక్రతువులు చేసిన వాడు ఇంద్రుడవుతున్నాడు. అంటే యజ్ఞములు చేయుట ద్వారా దేవ పదవిని పొందుతున్నాడు కదా, దేవేంద్రుడు అవుతున్నాడు కదా. యజ్ఞములు చేయుట ద్వారా అన్న మాటకు అర్థం ఏంటంటే యజ్ఞమునకు యజమానియై అని. కానీ మంత్రాలన్నీ ఆయన చదవాలని ఏం కాదు దాని అర్థం. కాబట్టి ఇప్పుడు యజ్ఞము ఏం చేస్తోందంటే 3 రకములైన ఫలితములు ఇస్తోంది. అందులో అసలు నాకు ఈ 3 కూడా వద్దు, మరి ఎందుకు చేస్తున్నావు? నా తృప్తి కొరకు. యజ్ఞము చెయ్యకుండా ఉండలేక ఇవాళ ఏమీ వార్తలు లేవండి అన్నాడు. కష్టపడి గంట సేపు దినపత్రిక చదివి ఇవాళ ఏమీ లేవండి అన్నాడు. ఇలా ఇవ్వండి అని పక్కవాడు చదివి నిజమే ఇవాళ ఏం లేవు అన్నాడు. మరి ఆయన చెప్పినప్పుడు చదవడం ఎందుకు అంటే చదవకుండా ఉండలేక. అలా యజ్ఞము చెయ్యకుండా ఉండలేక చేశాడు. అప్పుడు ఏమైంది? చిత్తశుద్ధి కలిగింది. చిత్తశుద్ధి జ్ఞానమునకు కారణము. జ్ఞానము కలిగితే మోక్షము. అంటే ఏ ఫలితమైనా ఇవ్వగలిగినది ఇది యజ్ఞం. కాబట్టి యజ్ఞము పరిపూర్ణ ఫలసాధనము. అంటే ఇవన్నీ ఎక్కడ విన్నవాడు? 12 సంవత్సరములు అరణ్యవాసంలో ఉండగా వచ్చినటువంటి మహాత్ముల యొక్క ప్రబోధం, ధర్మరాజు గారి యొక్క సమస్త అంగ ప్రత్యంగముల యందు సప్తధాతువుల యందు జీర్ణమైంది. అంత బాగా వంట పట్టించుకున్నాడు చెప్పిన విషయాన్ని. అందుకని యజ్ఞము పరిపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. మంచిదే. ఏది వదిలిపెడితే మనిషి సంతోషంగా ఉంటాడు అంటే అహంకారమును వదిలిపెడితే సంతోషంగా ఉంటాడు. ప్రపంచంలో అన్నిటికీ ప్రబల శత్రువేది అహంకారమే. నా అంతవాణ్ణి నేను, ఇది చెప్పినంత తేలిక మాత్రం కాదు. ఎందుకంటే
అహంకారం లేకుండా ఉండాలి అంటే చాలా పరిణతి కావాలి. అహంకరించడానికి ఏ కారణం అక్కర్లేదు. నేను తెల్లగా ఉంటాను, అహంకరించవచ్చు. నల్లగా ఉంటాను, అహంకరించవచ్చు. సన్నగా ఉంటాను, అహంకారం పొందొచ్చు. లావుగా ఉంటాను, అహంకారం పొందొచ్చు. వృద్ధుడను, అహంకరించవచ్చు. వయసులో ఉన్నాను, అహంకరించవచ్చు. అధికారం ఉంది, అహంకరించవచ్చు. నాకే అధికారం లేదు, హాయిగా ఉన్నాను, అహంకరించవచ్చు. ఆఖరికి నాకే అహంకారం లేదండో అని అహంకరించవచ్చు. అహంకారము ఈ కారణము వలన ఉంటుంది అని చెప్పడానికి ఏముండదు లోకంలో. దానికి ఏదైనా కారణం కావచ్చు, కానీ అహంకారం వదిలిపెట్టడానికి మాత్రం కారణం ఒకటే ఉంటుంది. అది ఏమిటి అంటే నేనెంతటి వాడను, నేనెంత గొప్పవాడిని అన్న ప్రశ్న ఒకటి వచ్చిందనుకోండి, అది బాగా లోపల జీర్ణమైందనుకోండి, అది ఏం చేస్తుందంటే దేని వలన అహంకారము రావడానికి కారణం వచ్చిందో దాన్ని విత్తుతో పైకి ఎత్తేస్తుంది. కూకటి వేళలో పెళ్ళగించాడంటారే అలా పెళ్ళగిస్తుంది. నాకు 4 పద్యాలు వచ్చనుకోండి, నాకు అహంకారం వచ్చిందనుకోండి. నాకు 4 పద్యాలు వస్తేనే అహంకారం వస్తే 1000 పద్యాలు వచ్చిన వాళ్ళు ఎంత అహంకారం పొందాలి? 1,00,000 పద్యాలు వచ్చిన వాళ్ళు మహాభారతం పుస్తకం చూడకుండా 18 పర్వములు ధారణ చేసిన వాళ్ళు ఉన్నారు, ఉభయ భాషల్లో, సంస్కృత భాషల్లో, తెలుగు భాషలో. నేనెంతటి వాణ్ణి, ఏం తెలిసని నేను అహంకరించాలి అనుకున్నాను అనుకోండి, అహంకారం ఉండదు. ఏ విషయంలోనైనా నేనెంతటి వాణ్ణి అన్న ప్రశ్న ఒకటి వచ్చిందనుకోండి, అహంకారం ఉండదు. నా అంతటి వాణ్ణి అన్నాడు అనుకోండి, అహంకారం ఉంటుంది. అది తిప్పడంలోనే అహంకారం ఉండుట, అహంకారము లేకుండుట. అయితే చెప్పినంత తేలిక అదేమో అట్ల కాడతో అటు ఇటు తిప్పడానికి ఎంతో సాధన చెయ్యగా 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 అహంకారం తగ్గుతుంది. లేకపోతే ఏమవుతుందంటే అది ఏదో ఒకటి జ్ఞాపకం చేస్తుంది. దానికి ఉన్న తమాషా ఏమిటంటే ఏదో ఒకటి జ్ఞాపకం చేసి పైకి లేస్తుంది. దానికి తోబుట్టు ఎవరంటే కోపం. పక్కన కోపం వస్తుంది. అది ఏం చేస్తుందంటే పాపపు పని చేయిస్తుంది. ఇప్పుడు నేను మా అబ్బాయికి ఏదో చెప్పాను అనుకోండి, వాడు చేయలేదు. ఎరా నిన్న నీ చెప్పాను చేశావా అన్నాను. నాన్నగారు చేయలేదు నాన్నగారు, మర్చిపోయాను అన్నాడు. తండ్రిని ఇంత కష్టపడి కన్నాను, పెంచాను, పెద్ద చేశాను, చిన్న పని చెప్పాను, చేయలేదు నాన్నగారు, కుదరలేదు అంటాడేంటి అంటే నేను తండ్రిని, ఓ అహంకారం. దానికి పక్కన చెల్లెలు కోపం. వెంటనే నానా దుర్భాషలాడాను. ఆ తర్వాత ఓ గంట పోయిన తర్వాత వాడు, నాన్నగారు మీరు చెప్పిన పని చేశాను, నిన్నను ఎందుకు చేయలేకపోయానంటే మీకు చెప్తే బెంగ పెట్టుకుంటారు, దూరంగా ఉన్నారని చెప్పలేదు నాన్నగారు. నిన్నంతా పడిశం పట్టి ముక్కు కారిపోయి తలపోటు అస్సలు లేవలేకపోయాను నాన్నగారు, అందుకు చేయలేదు. ఆ మాట మీతో చెప్తే మీరు బెంగ పెట్టుకుంటారు, ఎలా ఉందిరా ఎలా ఉందిరా ఎలా ఉందిరా అని, అందుకని మీకు చెప్పలేదు నాన్నగారు అన్నాడు. ఇప్పుడు ఏమైంది, బాధపడావా? ఓ 4 గంటలు బాధపడాలా? దిక్కుమాల పెద్దరికం, ఎందుకు వచ్చిన పెద్దరికం, చటుక్కుని దెబ్బలాడేశానే యుక్తాయుక్త విచక్షణ లేకుండా అని బాధపడాలా? అదే పోన్లే పిల్లాడు, నేను ఒకప్పుడు మా నాన్నగారి కొడుకునేగా, నేను చేసినవాడినేగా ఇలాంటి పనులు, కాబట్టి మెల్లగా అడుగుదాం. ఏరా ఎందుకు చేయలేదు, చెప్పిన పని చెయ్యాలి కదా, చెప్పినప్పుడు చేయకపోతే దాని విలువ ఏముంటుందిరా అన్న తర్వాత వాడికి చెప్పాడు అనుకోండి, ఓ పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఇవాళ ఎందుకు చేసావు ఇవాళ మాత్రం, ఇది చెప్పి 2 రోజులు పోయాక చేయొచ్చుగా అన్నారనుకోండి, ఆ తర్వాత 6 గంటలు వేళ్ళు విరుచుకోవాల్సిన అవసరం ఏముంటుంది? కాబట్టి అహంకారమును వదిలిపెట్టిన వాడు సంతోషాన్ని పొందుతాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడూ హాయిగా ఉంటాడు. ఇక్కడ సంతోషము ఇక్కడే కాదు, శరీర పతనానంతరము కూడా. ఎందుకనంటే దాని పక్కన చెల్లెలు కోపమునకు వశపడలేదు కాబట్టి పాపము చేయలే, పాపము చెయ్యలేదు కాబట్టి శరీర పతనానంతరము ఉన్నత లోకములకు పోయాడు, సంతోషంగా ఉన్నాడు. సంతోషము ఒక దేశమునకు ఒక కాలమునకు పరిమితమైనది కాదు, అనంతమైన సంతోషాన్ని ఇవ్వగలిగినది ఏది అంటే అహంకార పరిత్యాగము. అయిందానికి కాందానికి నేనిది అని గుర్తు తెచ్చుకొని అహంకరించడం తగ్గించేసుకో. తగ్గించుకున్న నాడు ఎవరికో ఏదో ఉద్ధరణ చేయలేదు, నువ్వు సంతోషంగా ఉండడానికి అది కారణమైనది. కాబట్టి ఏవి వదిలితే సంతోషం అంటే అహంకారం. ఎవరితో పొత్తు చెడదు, చాలా గంభీరమైన ప్రశ్నిస్మండి. ఎవరితో పొత్తు అంటే స్నేహం చెడకుండా ఉంటుంది. స్నేహము అంటే
ఆర్ద్రత, కలిసి ఉండుట, మనసులు కలిసి ఉండుట, వాళ్ళని స్మరించినప్పుడు ఓ వాళ్ళ అన్న ప్రేమ భావన అది ఎవరితో చెడకుండా ఉంటుంది అంటే సజ్జనులతో చెడకుండా ఉంటుంది. ఎందుకంటే సజ్జనుడికి ఉండే లక్షణం ఏమిటంటే అవతల వాడిలో ఉన్న మంచిని స్మరిస్తూ ఉంటాడు. ఏదైనా దోషం ఉందనుకోండి దిద్దే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒరే ఎందుకురా ఈ పనులు అంటూ ఉంటాడు. ఇప్పుడు ఆయన ఎందుకురా ఈ పనులు అన్నాడని నువ్వు దూరంగా పోయావు అనుకో, ఆయన్ని నువ్వు వదిలేశావు, పాడయ్యేది ఎవరు? ఎవరు దూరంగా పోయారో వాడు పాడైపోతాడు. ఆయనకి ఏమైనా నష్టం వచ్చిందా? ఆయన స్మరించినప్పుడు మాత్రం ఎంతో ప్రేమతో స్మరిస్తాడు. ఆయన వైపు నుండి స్నేహము చెడదవు, నీ వైపు నుండి చెడగొట్టుకుంటే నీ దురదృష్టం. అందుకని తెగకూడని బంధం ఇది అంటే సజ్జనులతోడి బంధమే. దాన్ని ఏ కారణం చేత పోగొట్టుకోకు. ఏ ఒక్క కారణం కూడా అది తెగడానికి కారణం కాకూడదు. ఎక్కడ తెగుతుంది? ఆయన ఏదో మందలించాడు అనుకోండి, ఆయన ఎందుకు మందలిస్తాడు? మంచి కోసం మందలిస్తాడు. ఎందుకు ఈ పని చేస్తావు, అలా చీకు అన్నాడు అనుకోండి, నాకు చెప్పొచ్చేవాడా, నేను ఇంకా ఆయన ముఖం చూడండి, నేను ఆయన దగ్గరికి వెళ్ళండి మాని ఏమవుతుంది ఆయనకి? ఆయన మాత్రం నిన్ను స్మరించినప్పుడు ప్రేమ భావనతో ఏమంటే పోనీ ఇప్పటికైనా ఏమైనా మార్చుకుని సంతోషంగా ఉన్నాడా, ఏ కారణానికైనా ఆయన సంతోషంగా ఉంటే అదే 10,000 అంటాడు. అంతే తప్ప ఆయన చెప్పినట్టు నువ్వు వినలేదని ఆయన బాధపడ్డా. ఎందుకంటే ఆయనది కర్తవ్యతానిష్ట, చెప్పడం ధర్మం కాబట్టి చెప్పాడు. కాబట్టి చెడని బంధం ఎవరితో అంటే సజ్జనులతో. చెడగొట్టుకోకూడనిది, ఆయన వైపు చెడనిది, మనం చెరుపుకున్న తర్వాత వెళ్ళినా ఆదరింపబడేది, కానీ నువ్వు అలా చేసుకోకూడనిది. కాబట్టి సజ్జనులతో. ఇక లోకంలో ప్రజలను ఆదుకుని సాయం చేసే తాపత్రయం ఉన్నవాళ్ళు ఎవరుంటారు? సజ్జనులే. సజ్జనుడు కాకపోతే తనకి బాధ అయితే చూసుకుంటాడు, కానీ ఊళ్ళో బాధ తనకెందుకు అంటే అంతా తన వాళ్ళే. దేనికి ఆ ప్రేమ? ఇందాక మీకు చెప్పాక అహింసకి వెనకాతల ప్రేమతత్వం ఏది ఉంటుందో ఆ ప్రేమతత్వం. అందుకే ఎవరు బాధపడుతున్నా ఆ సమస్యని తన సమస్యగా స్వీకరించి దానికి ఒక ఉత్తమ పరిష్కారము కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందరూ సంతోషంగా ఉండాలని తాపత్రయపడుతూ ఉంటాడు. అది సజ్జన లక్షణము. కాబట్టి లోకహితము ఎవరు చేస్తూ ఉంటారు? సజ్జనులు చేస్తూ ఉంటారు. అన్నము నీరు ఈ రెండు దేని వలన సంభవిస్తున్నాయి? ఇది ఒక చమత్కారమైన ప్రశ్న. కానీ అన్నము భూమి నుండి లభిస్తుంది, నీరు ఆకాశము నుండి లభిస్తుంది. ఎందుకంటే ఆకాశమునందే కదా మేఘములు ఉంటాయి. మేఘములు ప్రయాణించి రావడానికి కురవడానికి కారణం ఏమిటి? ఆకాశం. అంటే ఆకాశము నుండి వర్షము, భూమి నుండి అన్నము, ఈ రెండు ఏర్పడుతున్నాయి. ఇవి రెండు పరస్పరం ఒకదానితో ఒకటి అనుబంధాన్ని పొంది ఉంటాయి. పైనుంచి నీళ్లు పడితే ఇది ఫలిస్తుంది, రెండూ కలిస్తే అన్నం అవుతుంది. పైనుంచి నీరు పడింది, అక్కడే ఉన్న సీతాఫలం గింజొకటి చెట్టు అయింది. నాకు ఇందాక ఎవరో ఓ మాట అన్నారు, పేరెందుకులేండి, ఏదో ఖాళీగా స్థలం ఉంటే దానికి 4 గోడలు కట్టి వదిలేసాం, చాలా రోజులు అయిపోయింది కదా, స్థలం చూసుకుందామని వెళ్ళాము. వెడితే ఆ స్థలం లోపలికి వెడితే అన్నీ ఏవో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. అయ్యో ఇన్ని మొక్కలు పెరిగిపోయాయి, మొక్కలన్నీ తీయించేయాలని ఒక కర్ర పట్టుకుని చూస్తుంటే అక్కడ ఒక దోసపాదు వచ్చింది. ఆ దోసపాదు బోలెడన్ని దోసకాయలు కాసింది. ఆయన సంతోషించి, అయ్యో నేను విత్తు పెట్టలేదు, నేను పెంచలేదు, నీళ్లు పొయ్యలేదు, ఇంత పాదు పెరిగి ఇన్ని దోసకాయలు కాసిందే అని ఆనందపడిపోయి నాకు చూపించి నాకు దోసకాయ ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఆ దోసకాయ ఎలా వచ్చింది? అది అన్నం కదా దోసకాయ, రేపు పచ్చడి చేయొచ్చు, పప్పు చేయొచ్చు, కూర చేయొచ్చు, లేదు పండేకు తినేయచ్చు. ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశము నుండి వర్షము పడింది, భూమి నుంచి గింజ సారము చేత పాదయింది, అన్నము దోసకాయ వచ్చింది. అంటే అన్నమునకు కారణము ఈ రెండు. భూమి ఆకాశముల వలన అన్నము సంభవిస్తోంది. ఆకాశము నుండి నీరు, భూమి నుండి సారము రెండు కలిస్తే అన్నముగా పరిణమిస్తున్నాయి. అందువల్ల అన్నము లభిస్తోంది. ఎంత గొప్ప విశేషం అది. అందుకే పెళ్లి మంత్రంలో కూడా పురుషుణ్ణి ఆకాశంతో పోలుస్తారు, స్త్రీని వధువుని భూమితో పోలుస్తారు.
ఎక్కడవి రెండు? ఆయన ఎక్కడ పుట్టాడు, ఆ పిల్ల ఎక్కడ పుట్టిందో రెండూ కలిసి ఆకాశములోని వర్షము క్షేత్రమైన భూమి యందు చేరి ఉత్తమ ఫలములు సంభవిస్తున్నాయి, సంతానము కలుగుతోంది. అలా భూమ్యాకాశములు అన్నమునకు కారణము. అలాగే విషమనగా ఏమి అంటే ఏదో పాములో దొరుకుతుంది, అందులో తేళ్ళలో దొరుకుతుంది అనలేదు ఆయన. విప్రధనము. పితృతర్పణం చేయడానికి అనుకూలమైన కాలం ఏది అంటే అసలు అలా పితృతర్పణం చేయాలి అంటే ఆ తర్పణం చేయడానికి అనుకూలమైన కాలము, దానికి సంబంధించిన విశేషమును చెప్పగలిగిన బ్రాహ్మణులు సంభవించినప్పుడు. ఆ శాస్త్రమును తెలుసున్నవారు మనకి దొరకడం. ఇందాక చెప్పాడు కదా, అహంకారం వదిలిపెట్టిన మనిషి కేవలముగా తాను సంతోషపడ్డమే కాదు, అందరి సంతోషానికి కూడా కారణమవుతాడు. అదో విచిత్రం. మీరు లోకంలో చూడండి, అందరూ ఎవరిని ఇష్టపడతారు? అయిందానికి కాందానికి చిరాకు పడిపోయి కోప్పడిపోయి కేకలేసేసి దెబ్బలాడేసేవాడు అనుకోండి, ఇంట్లో వాళ్ళకు కూడా అసహ్యం వేస్తుంది. వచ్చేస్తున్నాడు బాబోయ్ అంటారు. అదే నవ్వుతూ సంతోషంగా మాట్లాడుతూ ఓ దోషం జరిగినప్పుడు ప్రేమగా మందలిస్తూ అహంకారమును విడిచిపెట్టి ప్రేమతో ప్రవర్తించే వ్యక్తి ఉన్నాడనుకోండి, అందరూ ఆయన్ని చూడగానే ఇష్టపడతారు. అందరూ ఆయన్ని చూడగానే ఆయన వచ్చేసారంటారు. ఆయన వచ్చేసారని ఎందుకంటారు అంటే ఆయనకి అహంకారం లేదు, అందరితో కలిసిపోతాడు, ప్రేమ భావనతో ఉంటాడు. అది అందరి సంతోషమునకు కారణమవుతుంది. అందుకే అహంకారము తన సంతోషమునకే కాదు, ఇతరుల సంతోషమునకు కూడా అదే కారణం. అలాగే అసలు శోకము లేకుండా ఉండాలంటే ఇందాక నేను చెప్పాను కదా, దీనికి చెల్లెలు లేనివాడే కోపము లేనివాడెవరో వాడు శోకము లేనివాడు. కోప్పడేవాడు శోకిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎవరినో కోప్పడతాడు, ఎవరినో కోప్పడిన తర్వాత ఏదో ఆ కోపంలో ఏదో చేయకూడని పని చేస్తాడు, దానివల్ల పాపం వస్తుంది, పాపానికి ఫలితం వస్తుంది, పాపమునకు ఫలితము దుఃఖము, దుఃఖం వచ్చినప్పుడు ఏడుస్తాడు. బాహ్యం వేదాంతం. ఇక అది కాకుండా ఫలితం పిల్లలను, చిట్ట చివరికి కట్టుకున్న భార్యనో తల్లినో తండ్రినో క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచా నరం సాధు నధిక్షిపేత్ యస్యముత్పదితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు సుందరకాండలో. ఆ కోపం వచ్చినవాడు ఎవరినైనా సరే ఎంత మాట అయినా సరే అనేస్తాడు. వాళ్ళు ఎంత మాట అనేశారు చిన్నదానికి అని గుడ్ల నీరు కుక్కుని బాధపడుతున్నారు అనుకోండి, అప్పుడు చూస్తాడు, ఎంత మాట అనేశాన్రా, ఈ కోపం ఉందే దిక్కుమాలిన కోపం, నాకు ఎంత మాట అయినా అనేస్తాను గబుక్కుని, ఎంత తొందరగానైనా చికాకు పడిపోతాను అనుకుని బాధపడతాడు. బాధపడడం వచ్చిందనుకోండి, కోపాన్ని గెలవడంలో మెట్టెక్కుతున్నాడని గుర్తు. తన కోపమును తాను గుర్తించాడు. కోపాన్ని గెలవడానికి సాధనం కోపం తనని పాడు చేస్తుందని తెలుసుకోవడమే. కోపం ఇంకోళ్ళని పాడు చేయదు, మన్నే పాడు చేస్తుంది. తన కోపమే తన శత్రు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబవు. కాబట్టి ఎవరు శోకము లేకుండా ఉంటాడు అంటే కోపము లేనివాడెవరో వాడు శోకము లేకుండా ఉంటాడు. ఇక అసలు నిజానికి బాగా డబ్బున్నవాడు సంపన్నుడు ఎవరు అంటే కూడబెట్టుకున్నవాడు కాడు. కూడబెట్టుకున్నవాడు ఎంత కూడబెడితే సంపన్నుడు. అసలు విచిత్రం ఏంటంటే కూడబెట్టిన కొద్దీ ఇంకా ఏదో కూడబెట్టలేదన్న భావన మనసులో ఉండిపోతూనే ఉంటుంది. ఇంకా అదేదో కూడా కూడబెట్టాలి, అది కూడబెట్టాలి, ఇంకా అదేదో సంపాదించాలా, ఇదేదో సంపాదించాలా, ఈలోగా జీవితం అయ్యేపోతుంది. ఏడు పట్టి కడతావు ఇవన్నీ, ఏ ఉండదు. నిజానికి సంపన్నుడు ఎవరు అంటే లోభము లేనివాడు. అందుకే అంటే అది పాటించడం ఎంతవరకు అన్నది వదిలిపెట్టండి. సాధన చేసిన మహాత్ములు ఉంటారు, దాన్ని ఎంతవరకు అంటే అంతవరకే సాధన చేయొచ్చు. ఐశ్వర్యము కాలి చెప్పులా ఉంటే చాలు అంటారు. బాగా డబ్బులున్నాయని కాలికి పెద్ద చెప్పు కొనుక్కుంటావా? డబ్బులు లేవని చిన్న చెప్పు కొనుక్కుంటావా? కాలికి సరిపడనంత చెప్పు కొనుక్కుంటావు. ఏముండాలి డబ్బు అంటే? నీకు ఏ అవసరములు ఉన్నాయో అవి తీర్చగలిగిన ఇల్లు ఉండాలి. ఏ వయస్సులో నీకు ఏ అవసరములు ఉంటాయో ఆ అవసరములను తీర్చగలిగిన ఇల్లు నీకు ఉండాలి. ఒకరి దగ్గర చీచాపకుండా అన్నం తినాలి. ఒంటి నిండా చక్కటి బట్ట కట్టుకోవాలి. అంతకన్నా ఏమిటి? కాబట్టి ఇంకా ఇంతకన్నా ఏమిటి పొందాలి? ఎంతమంది ఎంత బాధపడుతున్నారు, నాకేం తక్కువ ఇచ్చాడు ఈశ్వరుడు, ఎందుకు ఈ వెంపర్లాట, ఎందుకు ఈ పరుగులు, ఎందుకు ఇంకా అక్కడ సంపాదించేద్దామా, ఇక్కడ తెచ్చేద్దామా, ఏం చేస్తాం ఇవన్నీ?
ఏమిటి చేస్తావు తీసుకొచ్చేసి అవన్నీని అంటే లోభబుద్ధిని పరిశీలించుకొని వదిలిపెట్టిన వాడెవరో వాడికన్నా సంపన్నుడు లేడు. దీనికి కూడా ఒకటే అన్వయం. నాకేముంది అన్నవాడు పరిగెడుతూనే ఉండాలి, నాకేం లేదు అన్నవాడు హాయిగా కూర్చుంటాడు. నాకేముంది అన్నాడు అనుకోండి అంతే, పరుగు మొదలు ఏలేసినట్టే. నాకేం లేదు అన్నాడు అనుకోండి హాయిగా మడత మంచం వేసుకుని పడుకున్నట్టే. ఎందుకనంటే నాకు ఏం లేదు, ఈశ్వరుడు నాకేమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వాలి? ఉద్యోగం ఇచ్చాడా, ఇల్లు ఇచ్చాడా, కొడుకునిచ్చాడా, కూతురునిచ్చాడా, చదువుకుంటే అర్థమవుతోందా, తింటే జీర్ణం అవుతోందా, ఓ చిన్న నిప్పో ఏదో ఉందనుకో, అది కూడా లేకుండా ఎవడుంటాడు? ఓ చిన్న నిప్పి కూడా ఉండకూడదా? మరి అప్పుడు మర్చిలోకానికి ఎందుకు వచ్చావు? ఏదో పాపం పోతుందో నిప్పుంటే, దానికి అంత ఊరికే బాధపడిపోదు. పైగా నీకు నిప్పుంటే చూడ్డానికి ఓ వైద్యుడున్నాడు. ఓ ఒక్కో నక్కో అయితేనే దానికి ఎవరికో చూపించుకోవడం తెలియదు, ఏమీ తెలియదు. నీకు చూపించుకోవడం వచ్చు, వైద్యుడున్నాడు, చూపించుకోవడానికి డబ్బు ఉంది, ఇంక దేనికి అసలు బెంగ నీకు? అంటే పరిశీలించి చూసుకోగలిగిన వాడికి బెంగ పెట్టుకునే కారణమే లేదు, సంతోషంగా ఉండగలడు. కాబట్టి లోభము లేనివాడెవరో వాడు లోకమునందు సంపన్నుడు, వారికన్నా ఐశ్వర్యవంతుడు లేడు. సౌఖ్యము కలిగిన వాడెవరు? సౌఖ్యము అంటే నిజానికి సుఖమును అనుభవిస్తున్న వాడెవరు అంటే తృష్ణ లేనివాడు. తృష్ణ అన్న మాటకు అర్థం ఏంటంటే లోభమును విరుచుకొనుట. తృష్ణ అంటే తీర్చుకున్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది. నేను ఇత పూర్వం మీకు చెప్పా, అగ్నిలో నెయ్యి పోశారనుకోండి నీళ్ళలా ఉంది కరిగని, అది భగ్గని మరింత మండుతుంది. ఇక అర్థం లేకుండా అవసరములు అన్నవి ఆగుతుంటాయి ఎక్కడో అక్కడ. ఓ పూట అన్నం తినేస్తే ఆ పూటకి ఆకలి ఆగిపోతుంది. నేను కడుపు నిండా తినాలి, ధార్మికంగా బతకాలి, చేయిదాపకుండా జీవించాలి, అనాయాసంగా మరణించాలి, నాకు బిడ్డలు కలగాలి, ఆ బిడ్డలు ప్రయోజకులు కావాలి, ఇవన్నీ ఎవరొద్దంటారు? అవన్నీ అవసరాలు, అవన్నీ ఉండవలసిన కోరికలు. అవి కోరికలని కూడా అందరూ అవసరములు అంటారు. నేను అమెరికా అధ్యక్షుడిని అవ్వాలి, ఎందుకు అది నీకు? నాకు 12 ఎకరాలు ఉంటే బాగుండు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నరజన్మనిత్యావు, 60 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకెన్నాళ్ళు ఉంటావంటే ఖచ్చితంగా ఇంకో 30 అని చెప్పలేవు, 20 అని చెప్పడం కష్టం. ఓపిక తగ్గిపోయింది, చెయ్యవలసింది మానేసి ఇవన్నీ ఎందుకు నీకు? ఎందుకు ఆ వెంపర్లాట? అంటే తృష్ణ అన్న మాటకు అర్థం ఏమిటంటే దానికి అంతులు ఉండదు. ఇంకా ఆ మంటలో నెయ్యి. ఆ తృష్ణ వదిలిన వాడెవడో వాడు సౌఖ్యమును అనుభవించినవాడు. అలాగే అసలు పురుషుడెవరు? పురుషుడు అంటే ఇక్కడ మగవాడు అని అన్వయం చేయకూడదు. పురుషుడు అంటే ప్రయత్నమున్నవాడు అని గౌరవింపబడేవారు ఎవరు అంటే అక్కడ స్త్రీ పురుషుడు అన్న వ్యత్యాసం ఉండదు, లింగభేదం ఉండదు. ఎవరు అంటే భూమ్యాకాశములు నిండిపోయేటంతటి కీర్తి గణించిన వాడెవరో వాడు ప్రయత్నశీలి. వాడు వెళ్ళిపోవచ్చు, కానీ వాడి కీర్తి అలా నిలబడిపోతుంది లోకంలో. కీర్తిశేషుడు అంటారు. భూమికి ఆకాశానికి మధ్యలో ఎంత చోటు ఉందో అంత చోటంతా వాడి కీర్తితో నిండిపోయింది. అంటే అన్ని మంచి పనులు చేశాడు. మంచి పని చేయకుండా కీర్తి ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని మంచి పనులు చేసి ఈశ్వరుడు ఇచ్చినటువంటి జీవితములో అంత కీర్తి గణించిన వాడెవరో వాడు నిజమైన పురుషుడు. అంటే మళ్ళీ చెప్తున్నాను, స్త్రీ కాకుండా అని కాదు దాని అర్థం. ప్రయత్నశీలి అయి అంత కీర్తి తెచ్చుకున్న జీవుడు అని అన్వయం. ఆమె స్త్రీ కావచ్చు, డొక్కా సీతమ్మ గారు సంపాదించుకోవాలా? కాబట్టి ఎవరైనా ధార్మిక మార్గంలో ఆ కీర్తిని ఏ కారణం చేతనైనా అలా సంపాదించుకున్న వాళ్ళెవరో, మంచి గుణముల చేత సంపాదించుకున్న వాళ్ళెవరో వాళ్ళు అటువంటి పురుష శబ్దములకు అన్వయమయ్యేవారు. ఇక సర్వధని ఎవరు? సర్వధని అంటే ఆయన దగ్గర ఇది లేదు అని చెప్పడం కష్టం. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. చూడండి, కొన్ని చోట్ల గుండు సూది నుండి గొన్నైన గోరుకు ఇచ్చట లభించరు అని రాస్తారు. అంటే అన్నీ ఉంటాయి అక్కడ. అలా సర్వధని, ఆయన దగ్గర లేనివేం లేవు. అటువంటి వాడు ఎవరు అంటే కష్టము సుఖము, ప్రియము అప్రియము, జరిగినవి జరగబోవునవి అన్నీ సమానముగా చూడగలిగినవాడు. ఇంకా ఆయనకన్నా ధనవంతుడు ఎవరు? ఆయనకి ప్రియము ఒకటే, అప్రియము ఒకటే. ఆయనకి నాకు ఇష్టమైందని లేదు, నాకు ఇష్టం లేదని లేదు, నాకు సుఖమని లేదు, నాకు దుఃఖం లేదు.
గతంలో జరిగిపోయిన వాటికి బాధ లేదు, రాబోయే వాటి గురించి చింత లేదు. ఇంకా ఆయన కన్నా ధనవంతుడెవరు? సర్వధని, అన్ని ధనములు ఆయన వద్దే ఉన్నాయి. సాధారణంగా సర్వధని అంటే ఎన్నున్నాయని చెప్పాలి, ఎవరున్నారు ప్రపంచంలో అలా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. ఎంత గొప్ప అన్వయం చేశాడో చూడండి ధర్మరాజు గారు. ప్రియము అప్రియము, సుఖము దుఃఖము, భూతకాలము భవిష్యత్కాలము అన్నీ సమానమైపోయిన వాడెవరున్నాడో వాడు సర్వధని అని చెప్పాడు. చాలా చాలా గొప్పగా చెప్పావోయ్ ధర్మరాజా. ఒకటా రెండా? ఎన్ని ప్రశ్నలు అడిగాను ఇప్పటికీ? ఇన్ని ప్రశ్నలకి తడువుకోకుండా ప్రతి ప్రశ్నకి కూడా రాబోయేటటువంటి తరాల వాళ్ళందరూ కూడా చదువుకుని జీవిత పథాన్ని భద్రం చేసుకోవడానికి వీలైన రీతిలో ఋషులు చెప్పిన విషయాన్ని గుర్తు పెట్టుకుని అన్వయం చేస్తూ జవాబు చెప్పావు. కాబట్టి నీ యందు ఉత్తమ శిష్యుడు కనపడుతున్నాడు, నాకు ఉత్తమ ధార్మికుడు కనపడుతున్నాడు. సారవంతమైన విషయమును మనసు యందు పెట్టుకున్నావు కాబట్టి నీలాంటి ఉత్తమ శ్రోత లేడు. ఇది జీర్ణమైంది కాబట్టి ఈ గాడి తప్పవు, తెలుస్తోంది. కాబట్టి నీవు బుద్ధిమంతుడవు, చాలా సంతోషించాను. ఇప్పుడు చమత్కారమైనటువంటి ప్రశ్న వెయ్యకుండా వేశాడు. అని ఎవరో ఒక్కరిని బ్రతికిస్తాను అడుగు అన్నాడు. నలుగురిని బ్రతికిస్తాననలేదు. మరి భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు నలుగురు పడిపోయారు కదండి. నలుగురిని బ్రతికిస్తాననలేదు, ఎవరినో ఒకరిని బ్రతికిస్తా, ఎవరు కావాలో చెప్పు అన్నాడు. వెంటనే ధర్మరాజు గారు అన్నాడు, శ్యామాంగు ఆరక్త జలరుహనేత్రు సాలప్రాంశు ఉన్నత లలిత బాహు నకులుని బ్రతికింపు నవుడు యక్షుండు భీమ పల్గుణులతి భీమ బలులు ప్రియులు నీకెంతయు పృథివీశ వీరిలో ఒకని కోరక ఇట్లు నకులు కోరితనుడు ధర్మాత్మజుండనియను మా తండ్రియకు పాండు విభునకు మగువలిరువురు అందు గొంతి కొడుకులైన మువ్వురిలోన నేను బ్రతికినాడ ఇంక మాద్రి తనవిలు ఇరువరందు తగ ఒక్కరుండిప్పుడు బ్రతుకవలదే చెప్పుమా పాడితెరగు. నేను నకులుణ్ణి బ్రతికించమని అడిగాను అంటే ధర్మరాజు గారు నలుగురిలో ఎవరినో ఒకరిని బ్రతికించమని యక్షుడు అడిగినప్పుడు ఎవరినో ఒకరి పేరు చెప్పాలి కదా. ధర్మరాజు గారు నలుగురిలో ఎవరిని బ్రతికించమంటావు అంటే నకులుణ్ణి బ్రతికించు అన్నాడు. యక్షుడు ఆశ్చర్యపోయాడు, ఆశ్చర్యపోయినట్లు నటించాడు. నటించి అదేమిటయా, భీమార్జునులు నీ తమ్ముళ్ళు, కుంతీదేవి కొడుకులు వాళ్ళు, పైగా అపారమైన బలవంతులు. రేపు రాజ్యం రావాలంటే వాళ్ళు ఉండవలసిన వాళ్ళు, వాళ్ళల్లో ఒకడిని కోరుకోవడం మానేసి నకుల సహదేవుల్లో ఒకడు నకులుణ్ణి అడిగావేమిటి, ఏమిటి నీకు ప్రయోజనం అని అడిగాడు. పైగా ఏదో నకులుణ్ణి ఇచ్చేయండి అనలేదు, నకులుడి గొప్పతనాన్ని చెప్పి అడిగాడు. శ్యామాంగు నల్లని శరీరం ఉన్నవాడు, ఆరక్త జలరుహనేత్రు ఎర్ర కలువలు ఎలా ఉంటాయో అటువంటి కనులున్నవాడు, సాలప్రాంశు మద్ది చెట్టు లాంటి ఎత్తైనవాడు, ఉన్నత లలితబాహు చాలా ఎత్తైనటువంటి భుజములు కలిగినటువంటి వాడు, ఆ నకులుండి బ్రతికించమన్నాడు. మరి భీమార్జునుల్ని కదా అడగాలి, అందులో ఒకళ్ళని అడగడం మానేసి నకులుండి అడిగేమిటి అన్నాడు. అంటే ధర్మరాజు గారు అన్నాడు, మా నాన్నగారు పాండురాజు గారు, మా నాన్నగారికి 2 భార్యలు, ఆ 2 భార్యల్లో కుంతీదేవికి 3 కొడుకులు, 3 కొడుకుల్లో నేను బ్రతికున్నాను. మాద్రి కొడుకులు 2 నకుల సహదేవులు, వాళ్ళిద్దరూ పడిపోయారు. ఇప్పుడు నేను భీముణ్ణో అర్జునుణ్ణో కోరుకుంటే మాద్రి సంతానం ఎవ్వరూ బతికుండరు, మా నాన్నగారు బాధపడరు. అయ్యో 2వ దాని కుమారులు ఒక్కళ్ళు బ్రతకలేదే అనుకోరు. అందుకే ధర్మం అన్న మాటకు అర్థం ఏమిటి, ఒక భార్య కొడుకులు 3లో నేను బ్రతికి ఉన్నప్పుడు ఇంకొక భార్య కొడుకులు 2లో ఒకడు బతికి ఉండాలి. ఇందులో పెద్దవాడిని నేనున్నాను, అందులో పెద్దవాడు వాడు ఉండాలి. అందుకే నకులుణ్ణి బ్రతికించమని అడిగాను. అని ధర్మం అంటే నోటితో చెప్పడం కాదయా, ధర్మం అంటే అనుష్ఠానం చేయడం కదా. ధర్మనందనుండు ధర్మాత్ముడని ఎప్పుడు తగిలి జగము నన్ను పొగుడుచుండు అట్టి ఏను ధర్మహానికి నోర్వజు మెంత వచ్చనేని. ఇంత నిజము మహానుభావ యక్షుడా, ధర్మనందనుడు ధర్మరాజు అని లోకం చెప్పుకుంటుంది. ఆయన ధర్మాన్ని అనుష్ఠానం చేస్తాడు, ధర్మాన్ని ఎప్పుడూ పాటిస్తాడు, ఎప్పుడూ ధర్మం తప్పడు అని లోకంలో చెప్పుకుంటూ ఉంటారు. అట్టి ఏను ధర్మహానికి నోర్వజు ఎమ్మెంత వచ్చనేని. అటువంటి నేను ధర్మము పాడవడానికి ఏ కారణము చేత ఒప్పుకోను, దానివల్ల ఏ కష్టం రాని. భీమార్జునులు లేకపోతే నాకు రాజ్యం పోతే పోని, నాకేం బాధ లేదు.
కానీ ధర్మం పోకూడదు. అందుకే నకులుడే కావాలని అడిగారు. ఆ యక్షుడు పకపక నవ్వన్నాడు, ధర్మరాజా, థియరీలో గెలిచావు, ప్రాక్టికల్లో గెలిచావు. ఇప్పటిదాకా ప్రశ్నలు వేశా, ఇప్పుడు స్వయం నిర్వహణ, ఎంతవరకు పరిపాలన చేస్తావు ధర్మాన్ని అన్న విషయంలో పరీక్ష పెట్టా. ఇది ప్రశ్నే, ఇందులో నువ్వు నెగ్గావు. కాబట్టి నీ నలుగురు తమ్ముళ్ళని బతికించేస్తున్నా. భీమార్జున నకుల సహదేవులు నలుగురు లేచి నిలబడ్డారు. నిలబడిన తర్వాత చాలా సంతోషించి, ధర్మరాజు గారు, అయ్యా మీరు నన్ను ఇన్ని ప్రశ్నలు వేశారు, జవాబులు చెప్పా, నేను ఒక్క ప్రశ్న మిమ్మల్ని వేస్తా, మీరు జవాబు చెప్పండి. అడు ఏమిటన్నాడు యక్షుడు. నిన్నునొక యక్షమాత్రుడని నెమ్మది నమ్మగ నేరనయ్యదన్ జననుత, నీవు నిక్కముగా శక్రుడవు, అలకాధిపుండవు, అనలుడవు, సమీరుడవు, అట్లునుగాక జగన్నుతుండుమ జనకుడునైన ధర్ముడవు, సత్కృప చెప్పుము నాకు నావుడు. నువ్వు కేవలం యక్షుడు అని నేను అనుకోట్లా. కేవలము ఒక యక్షుడైతే భీమార్జున నకుల సహదేవుల్ని పడగొట్టలేడు. రెండు, ఇన్ని ధార్మిక విషయాలు ప్రస్తావన చేయలేడు, పడగొట్టి బ్రతికించలేడు. కాబట్టి నువ్వు యక్షుడివి కావు. నా యందు దయచేసి నిజం చెప్పు, నువ్వు ఇంద్రుడివా, కుబేరుడివా, వాయువువా, అగ్నివా, ఎవరివి? ఇవేవీ కాకపోతే నేను ఏ యమధర్మరాజు గారి యొక్క సంతానంగా ఆయన తేజస్సుతో వచ్చానో అటువంటి యమధర్మరాజువా? నిజం చెప్పు, నన్ను అనుగ్రహించు అన్నాడు. అప్పుడు ఆ యక్షుడు ధర్మరాజు గారిగా మారాడు. యమధర్మరాజు గారిగా మారి, ఏను ధర్ముడజువ్వే రాజకులేంద్ర, సత్యము శౌచమున్ దానమున్ తపము శమంబును దాంతియును యశమున్ పరిజ్ఞానయుక్తియు నాదు మూర్తులు, సమ్మదంబున ఇప్పుడు మత్సూను నుత్తమ ధార్మికున్ నిన్ను చూచు వెడుక వచ్చి. నాయనా, నేను యమధర్మరాజుని, నువ్వు నా అంశలో వచ్చావు, అందుకని నీకు తండ్రిని. లోకంలో ఆయన గురించి ఆలోచించినప్పుడు ఏదో ఇంకో రకంగా ఆలోచిస్తూ ఉంటారు. నిజానికి సత్యము కానీ, శౌచము కానీ, దానము కానీ, తపస్సు కానీ, శమము, అంతరింద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, శాంతి, దాంతి, కీర్తి, పరిజ్ఞానయుక్తి, విషయాన్ని అన్వయం చేసి అద్భుతంగా ఆవిష్కరించగలిగిన ప్రజ్ఞ నాదు మూర్తులు, నా యొక్క అనుగ్రహం ఉన్నవాడికే సిద్ధిస్తాయి. అవన్నీ నేను ఉండే స్థానాలు. కాబట్టి ధర్మరాజు గారు చాలా గొప్పవాడు, ధర్మాన్ని బాగా అనుష్ఠానం చేస్తాడంటే నిన్ను చూడాలని వచ్చాను. కాబట్టి నిన్ను చూశాను, చాలా చాలా సంతోషం కలిగింది. ఏదైనా వరం అడుగు ఇస్తానన్నాడు. తండ్రి, నీ దర్శనమైంది, పరమ సంతోషం అని చెప్పి యమధర్మరాజు గారికి నమస్కారం చేసి ఎక్కడ కథ బయలుదేరిందో అక్కడికి వచ్చాడు. మేము ఐదుగురం కూడా, ఒక బ్రాహ్మణుడు వచ్చి తన అరణి పోయింది అని అడిగాడు. ఒక లేడి తన కొమ్ములకు చిక్కించుకుని పోయిందంటే ఆ లేడిని వేటాడడం కోసం బయలుదేరి వచ్చాం. ఆ లేడి కనపడలేదు. చెట్ట చివరికి వచ్చి, ఇదిగో ఇక్కడ పడ్డాం, నువ్వు ప్రశ్నలు అడిగావు, మేము బయటపడ్డాం, అరణి మాత్రం దొరకలేదు, లేడి మాత్రం ఎటో వెళ్ళిపోయింది. అందుకని ఆ లేడి వెళ్ళిపోయినా నాకు బాధ లేదు, అరణి మాత్రం నాకు ఇప్పించు. అక్కడ పాపం ఆయన ఎదురు చూస్తుంటాడు. ఆయనకి మాట ఇచ్చొచ్చా, నేను తెచ్చి ఇచ్చేస్తాను నీకు అరణి అని చెప్పా. మాట తప్పకూడదు కదా, అది ధర్మం కదా, అందుకని అరణి ఇచ్చేస్తానండి. నిజానికి ఏం అడగాలి ఆయన? అరణ్యవాసం అయిపోతాం. అజ్ఞాతవాసంలో మమ్మల్ని ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఉండేటట్టుగా వరమిమ్మని అడగాలి. కానీ ఆయన అది అడగలేదు. ఆయన ఏది అడిగాడు అంటే, కేవలముగా తాను ఏ మాట ఇచ్చి వచ్చాడో ఆ మాట అబద్ధము కాకూడదు, అన్న మాట నిలబెట్టుకోవాలి, ధర్మం. తర్వాత తన వ్యక్తిగత విషయాలు. అందుకే ఏదో ఒకటి అడుగు అన్నప్పుడు నాకు ఆ అరణి ఇప్పించు అన్నాడు. యమధర్మరాజు గారు పకపక నవ్వి, ఇంకా లేడేమిటి, ఇంకా కొంగేమిటి, ఇంకా యక్షుడు ఏమిటి, అవన్నీ నేనే. నీ ధర్మనిష్ట పరిశీలించడానికి ఇన్ని పాత్రలు మారాను, కాబట్టి ఇదిగో అరణి తీసుకో. అరణితో పాటుగా ధర్మరాజా, నీ ధర్మానుష్ఠాన బలాన్ని మెచ్చుకొని నీకు కొన్ని వరాలు ఇస్తున్నాను. అన్నిటికన్నా పెద్ద వరం ఏమిటంటే, అజ్ఞాతవాసం చెయ్యడానికి మీరు బయలుదేరే ముందు మీరు ఏ రూపాలు పొందాలని మీరు ఐదుగురు ద్రౌపదీదేవి అనుకుంటారో దానికి తగిన వేషాలు మీకు వచ్చేస్తాయి. మీరు ఎక్కడికి వెళ్ళి ఆ వేషాలన్నీ వేసుకోక్కర్లేదు. నేను ఇలా ఉందాం అనుకుంటున్నాను,
అని మీరు అనుకుంటే ఆ వేషం మీకు వచ్చేస్తుంది. భీముడు వంటలవాడు అవుదాం అనుకున్నాడు అనుకోండి, వంటలవాడి వేషం వచ్చేస్తుంది. ఏదో నకుల సహదేవులు వాళ్ళిద్దరూ ఏదో ఆవుల్నిగా చేవాడు అలా అనుకున్నారనుకోండి, అలా అయిపోతారు. అర్జునుడు నపుంసకుడుగా పేడివాడిగా అంతఃపురంలో ఉన్న కాంతలకి నృత్య శిక్షణ ఇవ్వగలిగినటువంటి ఉపాధ్యాయుడిగా అవ్వాలనుకుంటే ఆ వేషం వచ్చేస్తుంది. నువ్వు సన్యాసి రూపాన్ని పొందాలనుకుంటే కంకుభట్టుగా అయిపోతావు. మీరు అనుకున్న వేషాలు మీకు వస్తాయి. అన్నిటికన్నా రెండో వరం ఇస్తున్నాను, నువ్వు అడగకుండా. మీరు ఏ వేషం కట్టి ఉంటారో ఏడాదిలో మిమ్మల్ని ఎవ్వడూ గుర్తుపట్టడు. మిమ్మల్ని గుర్తుపట్టడం ఎవడికి సాధ్యంగా. మీకు వరం ఇచ్చాను. అయిపోయింది అజ్ఞాతవాసం. దేనివల్ల పూర్తయింది? మీరు ఒక్కటి ఆలోచించండి. నిజంగా అరణ్యవాసం పూర్తవడానికి ఇన్ని కష్టాలు వచ్చాయి. అజ్ఞాతవాసం అవుతుందా? ఒక్కనాటికి అవదు. పాండవులు ద్రౌపదీదేవి అజ్ఞాతవాసం అందరూ కలిపి ఒక చోట ఉండడం సంభవం కానే కాదు. ఎవడైనా గుర్తుపట్టేస్తాడు వాళ్ళ ఆరుగురిని. వాళ్ళ తేజస్సులను ఎవడు దాస్తాడు? అగ్నిహోత్రాన్ని నిండుటాకులో మూట కడతారా? ఎలా కడతారు? ఆకు కాలదు. వాళ్ళని దాచడం సాధ్యం కాదు. కానీ వాళ్ళని గుర్తుపట్టగలిగిన ప్రజ్ఞ లోకానికి లేకుండా చేశాడు యమధర్మరాజు గారు. దేనివల్ల? కేవలము ధర్మరాజు గారి యొక్క ధర్మానుష్ఠాన బలము. ఆ ధర్మరాజు గారు గీసిన గీత తమ్ముళ్ళు దాటరు. అందుకే ఆయన యొక్క ధర్మానుష్ఠాన బలమే అంత గొప్ప స్థాయికి వాళ్ళని తీసుకెళ్ళింది. అజ్ఞాతవాసానికి కావలసినటువంటి గొప్ప వరం లభించేసింది. ఇప్పుడు యమధర్మరాజు గారు ధర్మరాజుతో అన్నాడు, నాయన ఇప్పటి వరకు నేను ఇవ్వడమే. నువ్వు నోరు తెరిచిది కావాలి అని అడిగింది నకులుడిని ఒకడిని అడిగావు. నోరారా నీకు కావలసింది ఏమన్నా అడుగు, ఇస్తాను అన్నాడు. అంటే ధర్మరాజు గారు అన్నారు, ఆదిదేవుడవైన నీవు దయామతిన్ పొడసూపి నన్నాదరించుట చేసి ధన్యుడనైతి. ఇంతకు ఎక్కుడుండేది కల్గునే అయినా నా మది ఎల్లనాడును క్రోధమోహాదులం బెడబాసి ధర్మమునందు నెక్కొన చెయ్యవి. ఓ ధర్మదేవత, నువ్వే వచ్చి నన్ను అనుగ్రహించి దర్శనమిచ్చావే. నీ దర్శనం కన్నా ఇంక వరాలు గొప్పవా? అయినా వరమడుగు వరమడుగు అని నువ్వు 10 మాటలు అన్నప్పుడు నేను అడగకుండా ఉండకూడదు. నేను అడిగే వరం ఒక్కటే. నిజానికి అందరు ఏమనుకుంటారు? కౌరవులు భ్రష్టుడై రాజ్యము రావాలని కోరుకుంటారనుకుంటారు. ధర్మాన్ని పట్టుకున్న వాడికి రావలసినవి అవే వస్తాయి. దానికోసం వెంపర్లాట ఎందుకు? ఆయన అడిగింది ఏమిటంటే, ఏ కారణము చేత కూడా క్రోధమునకు అంటే విశేషమైన కోపానికి కానీ మోహానికి కానీ అజ్ఞానానికి కానీ నా మనసు వశపడిపోయి ధర్మాన్ని విడిచిపెట్టేటటువంటి పరిస్థితి రాకుండుగాక. నా మనసు ఎప్పుడూ ధర్మాన్నే పట్టుకోవాలి. ఆ వరాన్ని నాకు ఈ చాలు నాకన్నాడు. అందుకు ధర్మరాజు అయ్యాడు మహానుభావుడు. లోకంలో ఇటువంటి వరాన్ని ఎవడు కోరుతాడు? అటువంటి కష్టంలో ఉన్నప్పుడు లోకంలో ఎవరైనా ఏ కష్టము చేత ఎక్కువ తప్తమవుతూ ఉంటారో ఆ కష్టము తీరడానికి కావలసినటువంటి ఉపాయమును వరంగా అడుగుతారు దేవతల్ని. కానీ ఆయన ఏమడిగాడు? ధర్మాన్ని అడిగాడు తప్ప ఇంకొకటి అడగలేదు. ఎందుకంటే ఆ ధర్మం అనేటటువంటి దాన్ని పట్టుకుంటే మిగిలినవన్నీ అవే వస్తాయి. మిగిలినవన్నీ వచ్చినా ధర్మమునందు మనసు నిలబడినప్పుడు అవి నిలబడేవి కావు. అవి నీటి మీద వ్రాతలుగా చెదిరిపోతాయి. కాబట్టి నాకు ధర్మమునందు నిష్టని ప్రసాదించు. ఏ కారణము చేత నేను ధర్మము తప్పరాదు. చాలా సంతోషం, నీకు అలాగే వరం ఇచ్చానన్నాడు. ఆయన అంతర్ధానం అయిపోయాడు. పాండవులు 5 ద్రౌపదీదేవి ఉన్నటువంటి ప్రదేశానికి తిరిగి వచ్చేశారు. ఆరణిని తీసుకొచ్చి బ్రాహ్మణుడికి ఇచ్చేశారు. ఆయన చాలా సంతోషించాడు, ఆశీర్వచనం చేశాడు, వెళ్ళిపోయాడు. ఈలోగా అరణ్యవాసం చెయ్యవలసినటువంటి 12 నెలలు పూర్తయిపోయి అజ్ఞాతవాసం చెయ్యవలసినటువంటి రోజులకి దగ్గరికి వచ్చేసాయి. కాబట్టి మనందరం కూడా అరణ్యవాసం చెయ్యాలి. కాబట్టి ఇక ఈ అరణ్యంలో మనం ఎక్కడికి వెడుతున్నామన్న విషయం ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు. కాబట్టి ఆయన దగ్గరున్న ప్రధాన భృత్యుల్ని పిలిచి, మేము ఇక్కడ ద్వైతవనంలో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం, మీ అందరూ కూడా ద్వారకా నగరానికి వెళ్ళిపోండి కృష్ణ పరమాత్మ దగ్గరికి. మేము ఎటువైపు వెళ్ళాము అన్న విషయాన్ని ఎవరికీ చెప్పద్దు అని చెప్పి బయలుదేరి వెడుతున్నారు. వాళ్ళతో ఒక్క పురోహితుడు ధౌమ్యుడు మాత్రం ఉన్నాడు.
చాలా కష్టపడి నిజానికి అరణ్యంలో ఆగకుండా విపరీతమైన వేగంతో వెళ్ళారు. ఎందుకని? వరం ఎప్పటి నుంచి అన్వయం? అజ్ఞాతవాస కాలంలో వాళ్ళు మార్చుకోవాలనుకున్న వేషం నుంచి అన్వయం. కానీ అప్పటి వరకు అసలు వాళ్ళు ఎటు ఎడుతున్నారన్న విషయం తెలియకూడదు, ఎక్కడ ఆగకూడదు. అందుకే ఆగకుండా పరుగులాంటి నడకతో వెళ్ళారు. ఆ నడకకి బడలిపోయిన వాళ్ళు ఎవరో తెలుసా? ధర్మరాజు, నకులుడు, సహదేవుడు, నిజానికి అర్జునుడు కూడా. ఎంత బడలిపోయారు అంటే దానికి అనుకోకుండా ధర్మరాజు గారు పెట్టిన పరీక్షే సాక్ష్యం. ద్రౌపదీదేవి యొక్క అరికాళ్లలోంచి నెత్తురు చిమ్మి గోళ్ళు గూడు కట్టేసి వాచిపోయి బొబ్బలెక్కాయి. నేను ఇక అడుగు వెయ్యలేను అంటే సహదేవుణ్ణి ఎత్తుకోమన్నాడు. ఆయన నేను ఎత్తుకోలేను, అడుగు వేయలేనన్నాడు. నకులుణ్ణి అన్నాడు, ఆయన ఎత్తుకోలేనన్నాడు. అర్జునుడు ఎత్తుకుని తీసుకొచ్చాడు ఆవిడ. తీసుకొచ్చి కూర్చోబెట్టిన తరువాత అర్జునుడు ఒక మాట అన్నాడు. ఇప్పుడు మనం దుర్యోధనుడు ఉన్నటువంటి ప్రాంతానికి కొంత దూరంగా వచ్చాం. మనం ఏదో ఒక రాజ్యంలోకి వెళ్ళిపోవాలి, ఇతర రాజ్యంలోకి ప్రవేశించాలి. ప్రవేశించి అక్కడ అజ్ఞాతవాసం చెయ్యాలి. మన చుట్టూ పాంచాల దేశం ఉంది, చేరి దేశం ఉంది, మత్స్య దేశం ఉంది, సాల్వ దేశం ఉంది, విదేహ, బాహ్లిక, దశార్ణ, సూరసేన, కళింగ, మగధ, ఈ దేశాలన్నీ ఉన్నాయి. అయితే మనం ఏదో జీవనం చెయ్యడానికి వెడుతున్న వాళ్ళం కాదు, అజ్ఞాతవాసం గడుపుకోవడానికి వెడుతున్నాం. అజ్ఞాతవాసం నడవాలి అంటే ఆ రాజ్యము కొన్ని లక్షణములు కలిగినదైతే తప్ప మనకు యోగ్యము కాదు. మొట్టమొదటిది జనసంకీర్ణమై ఉండాలి, బాగా జనంతో నిండినదయ్యి ఉండాలి. అప్పుడు ఈ దేశంలో వీళ్ళు ఉన్నారా అని అన్వేషించడానికి వచ్చినప్పుడు అంత జనాభా కలిగిన ప్రాంతాన్నంతటినీ వెతికే లోపల ఏడాది అయిపోతుంది. అంతేగాని పట్టుమని అక్కడ 200 మంది ఉంటే జల్లెడ పట్టేయడం తేలికైపోతుంది. అందుకని జనసంకీర్ణమైన ప్రాంతమై ఉండాలి. 2 సుస్థిర ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వము సుస్థిరమైనది కాకపోతే అలజడులు, ఆందోళనలు, ఆక్రమణలు, యుద్ధములు ఇటువంటివి జరిగితే ఎప్పుడైనా ధర్మము కోసం మనం బయటికి వెళ్ళవలసి ఉంటుంది, ధర్మరక్షణ కొరకు. గోగ్రహణ సమయంలో వెళ్ళారా లేదా? అందుకే మనం సుస్థిరమైన ప్రభుత్వం ఉన్న చోట ఉండాలి. 2, అది మనకి నివాసయోగ్యము కావాలి. అది మనం ఉండడానికి క్షేమకరమైన ప్రదేశమై మనం ఎంచుకున్నటువంటి పనులు 6గురికి దొరకాలి అక్కడ. అటువంటి ప్రదేశమై ఉండాలి. సుభిక్షమైన రాజ్యమై ఉండాలి. అక్కడ ఏమీ లేకపోతే ఓ ప్రమాదం ఉంటుంది. అక్కడ తినడానికి ఒక పూట కూడా అన్నం లేని రాజ్యం అనుకోండి, అక్కడికి ధర్మరాజు గారు ఇల్లు ఉన్నాడు అనుకోండి, 3 పూట్ల అన్నం దొరకడం మొదలవుతుంది. ఎందుకంటే ధర్మరాజు గారు ఎక్కడ ఉంటే అక్కడ వర్షాలు పడతాయి. వర్షాలు పడితే పాడి పంటలు సమృద్ధి అయినప్పుడు మరి ధర్మరాజు గారు ఉన్నాడని తెలిసిపోతుంది. ఇది విరాట పర్వంలో భీష్ముడే చెప్పాడు, ఆయన ఎక్కడున్నాడో అక్కడ అన్న సమృద్ధి ఉంటుంది అన్నాడు. తెలిసిపోతుంది. అందుకని సమృద్ధి కలిగిన రాజ్యం అవ్వాలి. మనం వెళ్ళాక పెరుగుతుంది కానీ తెలియదు లోకానికి. కాబట్టి సమృద్ధి కలిగినటువంటి ప్రదేశంలో ఉండాలి. ఏ ప్రదేశానికి వెడితే బాగుంటుంది అన్నప్పుడు ధర్మరాజు గారు జవాబు చెప్తూ, నాకు చూడ మచ్చనరపతి సద్ధర్మవర్తి సుజనహితుడు అవార్య బాహుబలుడు కాన అతని పాలన అందరూ